అందుకనే ఉత్తమ్కు బుర్ర మోకాళ్ళల్లో ఉంది అని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అందుకనే బహుశా ఎందుకే కావచ్చు, నేను హార్ష్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే నీళ్ళ విషయం కావచ్చు, కడుపు మంట మంతుంది మాకు. అవన్నీ అనుమతులు వచ్చిన సోయి లేదా ఉత్తమ్కి? అన్ని అనుమతులతోనే కదా కంప్లీట్ చేసింది. టీఎస్సీ అనుమతులతోనే కదా. టీఎస్సీ అనుమతులతో వచ్చిన ప్రాజెక్టు పైన ఒక మాట అడగండి మీరు. జిఆర్ఎంబి అనేటోడు టీఎస్సీ కంటే పెద్దోడా చిన్నోడా? సుప్రీంకోర్టు ఆర్డర్ మీద హైకోర్టు మున్సిపల్ కోర్టు రివ్యూ చేస్తుందా? ఎక్కడన్నా దాన్ని ఫాలో చేస్తుందా? సింపుల్ లెక్క. సుప్రీంకోర్టు ఆర్డర్ టీఎస్సీ అంటే దాని మీద ఎక్కడన్నా జిల్లా కోర్టు మున్సిపల్ కోర్టు రివ్యూ చేస్తుందా? చేయొచ్చా? పిటిషన్ రిజెక్ట్ చేయాలి కదా. అరే హౌలే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిందిరా రూలింగ్ అని ముఖం దొబ్బాలి కదా పిటిషన్. వాడు చేయలే, వాడు లొంగున్నాడు వాళ్ళకు. మరి నీ తెలివి ఏమైంది? ఎందుకు మీరు దానిపైన మేము తెలంగాణ ప్రజల తరఫున మేము అడుగుతున్నాం, మీరు దాన్ని రిజెక్ట్ చేయమని చెప్పండి, మొదలు అది ఎజెండా నుంచి తీసేస్తే హాజరవుతామని చెప్పండి అని అంటున్నాం. ఏంది మీకు వచ్చిన భయం? ఏంది? చచ్చుకుంటే వాడు తీసేయాలి కదా. అంటే నీ అభ్యంతరాన్ని ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నావు, ఎంత బలంగా చెప్తున్నావు అనేది కదా ఇక్కడ. అది వినటానికే మేము ఇష్టంగా లేము, అసలు అది చర్చనీయాంశం కాదు అని చెప్పాలి కదా. ప్రాజెక్టులు అనుమతులు తీసుకొని కట్టి పూర్తి చేసిన ప్రాజెక్టు మీద మళ్ళీ రివ్యూ చేసి అనుమతి రద్దు చేస్తావా? ఏం చేస్తావు? ఇచ్చిండ్రు అనుమతి ఇచ్చిన దాని మీద రివ్యూ అంటే రద్దు చేస్తారా? ఇటువంటి దద్దమ్మలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అవి పెడుతున్నారు. మొన్న ఏమిచ్చిండు? జిఆర్ఎంబి ఎజెండాలనే లేదు అని మాట్లాడు కదా మొన్న. మళ్ళీ నిన్న జ్ఞానం ఏమైందా? మరి ఆ మాట అలా చెప్పమంటే అయిపోతుంది కదా వాళ్ళ మిత్రులకు, చీకటి మిత్రులకు. అదే కదా మనం చెప్తుంది. అది లేనే లేదు నీకు. నీకంటే పైవాడు అనుమతి ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని రివ్యూ చేసే అధికారం నీకు లేదు. రిజెక్ట్ చేయాలి ఆ అప్లికేషన్ అని చెప్పమని కదా మనం ఉంటుంది. అది తీసేయమని చెప్పి కొట్లాడడం కదా. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లే? అసలు వాడికి ఉన్న అధికారాలు ఏంది? అనుమతులు ఇచ్చే అధికారం వాడికి ఉందా? అనుమతుల మీద రివ్యూ చేసే అధికారం వాడికి ఉందా? లేని దాన్ని ఎజెండాగా పెట్టి చర్చ పెడితే నువ్వు పోవడం అంటే నువ్వు ఎంత తెలివి తక్కువడివి, నువ్వు ఎంత పెదవు. నువ్వు కూడా బోడి నీకెక్కడిది అధికారము? ఒక పోతేడి కాడ నీళ్ళు అడ్డవులే పోతున్నాయి. పొమ్మన్ కేఆర్ఎం పోయినాడికి అడి బొమ్మన్ పోతాడేమో, అడుగు పెడతాడేమో. గది చేయాలి వాడు. వాడికి ఇచ్చిన డ్యూటీ గేట్లు ఎత్తి నీళ్ళు ఇటు ఇటు సమానంగా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు ఇచ్చిండ్రు, ఏ ప్రాజెక్ట్ నుంచి ఎన్ని వాడుకోవడానికి ఉంది లెక్క చూడడం అని పని. నీరుడి కాని పని. ఒక మాటలు చెప్పాలంటే నీరుడి కాడి పని. తూము తీయాలి, నీళ్ళు ఇవ్వాలి, మళ్ళీ నీళ్ళు బంద్ చేయాలి. రెండు రాష్ట్రాల మధ్యన ఈ పంచాయతీ రాకుండా, నీళ్ళ పంపకానికి సంబంధించిన పంచాయతీ రాకుండా, ఉన్న ప్రాజెక్టులలో వాడుకునే వాటి పంచాయతీ రాకుండా చూడాలి. వాడి డ్యూటీ గది. వాడు గది వదిలిపెట్టి ఈ ప్రాజెక్టు పర్మిషన్ సంగతి నేను చూస్తానంటే వీని బుద్ధి ఉండాలి కదా అంటున్నాం మేము. ఎందుకు వీళ్ళకి భయం అవుతుంది? ఇవన్నీ కావు. నీ బీఆర్ఎస్తో కాదు కదా పంచాయతీ, నీళ్ళ పంచాయతీ పక్క రాష్ట్రంతో కదా. నువ్వు అది వదిలిపెట్టి బీఆర్ఎస్ అడిగింది కాబట్టి మేము చేయం, తెలంగాణ రైతులు అడిగిరు కాబట్టి మేము చేయం, ఇల్లు కూలగొట్టొద్దన్నారు కాబట్టి కూలగొడతాం. ఇదేం ప్రభుత్వం, ఇదేం తెలివి? నీకు సోయలేదు, నువ్వు ఇంత బండి ప్రతిపక్షంగా మా బాధ్యతని తట్లేపాలి. తప్పకుండా మేము ఒకటి తర్వాత ఒకటి అన్ని విషయాలు కూడా తీసుకుంటున్నాం. ఏ ఇష్యూ సీరియస్గా ఉంటుందో దానిపైన మాట్లాడతాం, దానిపైన తీసుకుంటాం.
తప్పకుండా కదా మేము ముత్తుకుంటుంది అదే కదా. ఇప్పుడు కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం లేదు, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ సక్రమంగా నిర్వర్తిస్తలేరు. పోతిరెడ్డిపాడు నుంచి అన్యాయంగా అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు, దాన్ని ఆపడం అనేది కేఆర్ఎంబి డ్యూటీ. సాగర్ కూడా నిండిన తర్వాత మాత్రమే నీళ్ళు అటువైపు ఇవ్వాలి. వరద జలాలు వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు గేట్లు ఆన్ చేయాలి. వాస్తవానికి శ్రీశైలంతో కథ దాని తర్వాత మాట్లాడతాం. అసలు శ్రీశైలం ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడైంది, ఎక్కడ ద్రోహం మొదలైంది, ఆ ప్రతి ప్రాజెక్టుకు ఒక కథ ఉంది. అవి ఇవాళ అట్లా చూస్తే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అక్కడ, చెప్తుంది లెక్కలేంది. ఇంకా అన్నిటికీ మించిన దుర్మార్గం ఏంటంటే మీకు మొన్న స్కీవం మీటింగ్ అని పెట్టించారు, ఇంజనీర్ల మీటింగ్. ఒక దుర్మార్గమైన మీటింగు, రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి దాన్నే ఆ నీళ్ళల్లో వాటర్ కలిపే మంత్రి తెలివి తక్కువగా బయటకు మాట్లాడేసిండు. వాళ్ళ అంతర్గతంగా లోపల వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రాజెక్టులు నిండినా మనం నీళ్ళు ఇవ్వద్దు రైతులకి ఈసారి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇది మనం మాట్లాడొద్దు ఎవరు పొలిటికల్ వాళ్ళము, ఇంజనీర్లతో చెప్పాలని చెప్పి ఇంజనీర్లతో సమావేశం చేయించి ఒక దుర్మార్గమైన షీట్ ఇచ్చారు మనకు. ఆ రోజు ఒక పేపర్లో ప్రముఖంగా మొదటి నుంచి తెలంగాణ మన విషంగక్కి పత్రికలే ప్రముఖంగా రాయించారు. ఏమని, తెలంగాణ ప్రాజెక్టులలో అన్ని కలిపి ఇవాళ ఉన్నది 43 టీఎంసీల నీళ్ళే, కాబట్టి ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వలేం. దాంట్లో రాసిన ఒక మూర్ఖపు అబద్ధం, జూరాల కాడ ఇవాళ 1.3 టీఎంసీల నీళ్ళే ఉన్నాయి, కాబట్టి జూరాల కింద కూడా ఇవ్వలేము. వీళ్ళేడు కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో జూరాల నుంచి కిందికి పోతున్న నీళ్లు 2,69,000 క్యూసెక్లు. గేట్ ఆపితే 2 గంటలలో జూరాల ఫుల్ కెపాసిటీ నిండిపోతుంది గేట్లు ఆపితే. కానీ వాడు మాట్లాడింది వాళ్ళు ఇచ్చింది. ఇంజనీర్లు చిన్న ఉద్యోగస్తులు, నేను వాళ్ళని తప్పట్టడం లేదు, ఇది పొలిటికల్ డిసిషన్. చెప్పి మీరు ఇట్లా మాట్లాడండి అని చెప్పారు, మాట్లాడిచ్చారు. 43 టీఎంసీల నీళ్ళు ఉన్నాయా మొత్తం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులలో. ఇదే వాళ్ళు ఇచ్చే లెక్కలు. ఎంత డిస్టార్షన్, ఎంత ద్రోహం. దాన్ని ఈ నల్గొండ మంత్రి బహిరంగంగా మాట్లాడేసిండు. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంతర్గత నిర్ణయం, రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయం. అది ఎక్కడా నీళ్ళు ఇవ్వద్దు రైతులకు ఎట్టి పరిస్థితులలో. నిజమే, ఊరూరు అధికారులను పంపించి కలెక్టర్తో మీటింగ్లు పెట్టించి ఎల్లినో వచ్చింది కాబట్టి మీరు 6 తడి పంటలు వేయండి. 6 తడి దాంట్లోనే ఉంది కదా, ఆరుతుంది తడుస్తుంది. ఓకే, ఆరుతూనే ఉంది, మరి తడిస్తానికి నీళ్ళు ఒక వారం నీళ్ళు ఇస్తే కదా తడిచిదాకనే ఆరేది. దాని అర్థం కూడా తెలియదు ఈ వెధవులకు. 6 తడి పంటల అర్థం కూడా తెలియని వెధవులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇది దురదృష్టం. ఏ పంటనే కానీ అది పెసర్లు వేస్తావా, మినుములు వేస్తావా, కందులు వేస్తావా, శనగలు వేస్తావా, మక్కలు వేస్తావా, జొన్నలు వేస్తావా, ఉలువలు వేస్తావా, ఏమన్నాయి నీళ్ళైతే లేకుండా మొలక రాదు కదా. ఇవ్వు నీళ్లు, మరి నీళ్ళు ఈ ప్రాంతంలో ఏవి, ఈ ప్రాంతంలో ఆముదమేరి, ఈ ప్రాంతంలో ఉలువలేరి, ఈ ప్రాంతంలో కందులేరి, ఈ ప్రాంతంలో మక్కలేరి, ఈ ప్రాంతంలో జొన్నలేయండి, ఈ ప్రాంతంలో సజ్జలేయండి అని ఇవ్వు, పంపు. ఇవ్వు, దీనికి సరిపోయే నీళ్ళు ఇస్తున్నాం, దీనికి సరిపోయే విత్తనాలు ఇవ్విచ్చినాం, దీనికి ఎరువులు అవసరం ఉంటుంది, పెస్టిసైడ్ అవసరం ఉంటుంది, చెప్పు. కానీ మీటింగ్లు పెట్టి ఇప్పుడు ఎల్లిన ప్రభావంతో ఏం జరగబోద్దని ఇప్పుడు చెప్తారు. మొన్న కలెక్టర్ మీటింగ్ పెట్టి మమ్మల్ని రమ్మంటారు. ఏం మీటింగ్ రా అంటే ఎల్లిన పరిస్థితుల మీద చర్చ. ఎల్లిన పరిస్థితుల మీద కలెక్టర్ ఏం చేస్తాడు, గ్రామ సెక్రటరీ ఏం చేస్తాడు? పొలిటికల్ డిసిషన్ నీది కదా ఇక్కడ. వీళ్ళేమో అడ్డగోలుగా ఆక్రమణలు, దందాలు, భూదందాలు, డబ్బుల లెక్కలు, మూటల పంపే లెక్కలలోనే వీళ్ళున్నారు. అధికారులనే గా పనుల మీద పంపుతున్నారు.
ఈ వీటి నుంచి వెళ్ళి బయటపడడం కొరకు, వీటి నుంచి రక్షించుకోవడం కొరకు కేంద్రంతో మంచిగా ఉండాలి. కాబట్టి కేంద్రంలో ఏమైనా కోపం వచ్చినా చంద్రబాబు నాయుడుతోని రక్షించుకోబడాలి. కాబట్టి పైరవి చేసుకోవాలి. కాబట్టి ఈ దుర్మార్గాలు. రాదన్న పని రాజా పని. పంటలు పండితే కొనాలి. ఉత్త కొనుడే కాదు, మళ్ళీ వాళ్ళు వచ్చి సబ్సిడీ సంగతి, మా బోనస్ సంగతి ఏందంటారు. ఇవన్నీ ఎందుకు పంచాయతీలు? హ్యాపీగా వాళ్ళతో మంచిగా ఉంది పైనుంచి. అంటే రైతుల్ని అమ్ముకోవాలి, ఆంచి పైసలు సంపాదించుకోవాలి. ఇది ఈ రాష్ట్రం చేస్తున్న పని. ఇవాళ ఇది స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ రైతాంగానికి చూపించడం కొరకే మేము ఈ ప్రయత్నం చేసినాం. తప్పకుండా రైతాంగం తరఫున, తెలంగాణ తరఫున, తెలంగాణ హక్కుల కొరకు చివరి క్షణం వరకు కొట్లాడుతూనే ఉంటాం. కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా మేము ప్రధానంగా ఈ 2 విషయాలపైన చేసిన డిమాండ్ల పైన మాకు ఆచరణ ఉంటుంది.